ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చాలు. ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 3 సార్లు 4 సార్లు చేస్తే దేవుడు అంటాడు నేను శిక్షిస్తా అన్నాడు. 4 సార్లు అంటే మితిమీరి అనండి. అంటే మొదటిసారి తప్పు చేసిన శిక్షించలేదు, రెండవసారి తప్పు చేసిన శిక్షించలేదు. అంటే అర్థం ఏంటి? 3వసారి తప్పు చేసిన నిన్ను శిక్షించలేదు. అందులో దేవుని దీర్ఘశాంతం ఉంది అనండి. నువ్వెన్ని పాపాలు చేసినా, ఎన్నిసార్లు తప్పిపోయినా దేవుని నిన్ను శిక్షించట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? అందులో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో, దేవుని దీర్ఘశాంతం. నీ భార్య తప్పు చేస్తూ ఒకసారి పట్టుబడింది, నువ్వు శిక్షించుకుని ఉండిస్తావా? ఊరుకో. మనం తప్పు చేసావు, మొదటిసారి 2 సార్లు 3 సార్లు దేవుడు శిక్షించలా, కొట్టలేదు, దెబ్బ కొట్టలా, శిక్షించలేదు. మొదటిసారి చేసిన వదిలేశాడు. అందుకే ఆయన దీర్ఘశాంతము నీకు లోకువయ్యింది, ఆయన ప్రేమ నీకు లోకువయ్యింది. మొదటిసారి నువ్వు దేవుని నిబంధనను ఉల్లంఘించినప్పుడు, రెండవసారి ఆయన అధికారాన్ని ఉల్లంఘించినప్పుడు, 3వసారి ఆయన నియమాలను నువ్వు పక్కన పెట్టి నడుచుకుంటున్నప్పుడు, హద్దు అదుపు లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్న కొలది దేవుడు దీర్ఘశాంతంతో సహించుకున్నాడు. అది నీకు లోకమైపోయింది, అది నీకు లోకమైంది. ఎన్నిసార్లు అయినా ఏం చేయలేకరా? దేవుని వంటి మనస్తత్వం, దేవుని వంటి మనస్తత్వం కాబట్టి 1 సారి 2 సార్లు 3 సార్లు తప్పు చేస్తే దేవుడు క్షమించాడు. క్షమించటం కాదండి, నేనేం చేయలేదు, అది నీకు సులుకనయింది. నా చిన్నతనంలో నాకు ఇష్టమైన ఒక పాడుతుండేవాడిని నేను. అప్పట్లో సింహగారి గాంభీర్యం అండి నా స్వరం. మైక్ అవసరం ఉండేది కాదు. నేను స్వరం ఎత్తితే చిన్నతనంలోనే మందిరపు తలుపులు గడగడమని కొట్టుకున్నాయి. అంత పెద్ద స్వరం. పిట్ట కొంచెం కోతగనం అనేవాళ్ళు. అలాంటి స్వరం ఉండేది నాకు. ఆ చిన్నతనంలో నేను పాడుతున్న పాట ఏంటి తెలిసి? ఎక్కువగా సందేహమేలా సంశయముదేలా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త సులకనాయనా. ఇక్కడ భక్తుడు అంటాడు, ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధమందు నీవు సంతతిస్తావా, సాతాను బంధమందు సంతసింతువా, యేసయ్య సహనముతోని శిలఘాటమా. ఏం చేయలే, ఏం చేశాడప్పుడు? మొదటిసారి ఏం చేశాడు, రెండోసారి ఏం చేశాడు, 3వసారి ఏం చేయాలి? యేసయ్య సహనముతోని శిలఘాటమా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా. జాగ్రత్త. ఒక్కసారి క్షమించాడు, శిక్షించలేదు. రెండవసారి వదిలేశాడు, శిక్షించలేదు. 3వసారి నిలువెల్లా ఆయనను గాయం చేశావు, ఓర్చుకున్నాడు.
మరలా బాహాటంగా ఆయన నామానికి అవమానం వచ్చినట్లు సిలువ వేశావు. తట్టుకున్నాడు. మరలా 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 నువ్వు దోషం చేస్తుంటే పునరుద్ధాన దినం అనేది నీ జీవితంలో లేకుండే పోయింది. ఆదివారం దినం అనేది నీ జ్ఞాపకమే రాకుండా పోయి నువ్వు ఎవడు బాప్తిసం తీసుకోమన్నాడు నిన్ను? ఎవడు నిన్ను భ్రమ పెట్టాడు? నువ్వు రక్షింపబడిన తర్వాత ఒక నియమం ఉంటుందని నీకు తెలియదా? ఎవరిని మొప్పి పెట్టడానికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు. యేసయ్య సహనంతో సెలగాటమా? యేసయ్య ప్రేమ నీకు లోకువైపోయిందా? మొదటిసారి ఏం చేయలేదుగా, రెండోసారి ఏం చేయలేదుగా, మూడోసారి ఏం చేయలేదుగా. ఎన్నిసార్లు తప్పిదం చేసినా దేవుడు పట్టించుకోవట్లేదు, క్షమిస్తున్నాడుగా. కరెక్టే. ఒక హద్దు, ఒక క్రమం నువ్వు దాటావు, మితిమీరిపోయావు. దేవుని కొలతలకు అంతలేనంతగా మారిపోయింది నీ అక్రమం. ఇక దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఒక మాట చెప్తానేనండి, దోషానికి కూడా దేవుడు కొంతకాలమే వదిలేస్తాడు. నేను పాపం చేసినా, నువ్వు పాపం చేసినా, నీవు దోషం చేసినా, నేను దోషం చేసినా కొద్ది కాలం వదిలేస్తాడు. ఆయన దీర్ఘశాంతాన్ని కలపరుస్తాడు, సహనంతో ఓర్చుకుంటాడు. నువ్వు మరలా బాహాటంగా ఆయన అవమానం కలిగేటట్లు నువ్వు ఆయన సిలువ వేసినా సహించుకుంటాడు. కానీ మితిమీరితే 4 సార్లు అంటే మితిమీరిన క్రియలు నువ్వు చేస్తే అప్పుడు శిక్షిస్తాడు. దాన్నే పౌలు అపోస్తలుడు అంటాడు, నీ అక్రమాలు సంపూర్ణమైపోయినాయి అంటాడు. నీ పాపం, నీ దోషం సంపూర్ణమైంది అంటాడు. సంపూర్ణమైందంటే అర్థం ఏంటి? 2వ దశలోనికే పత్రిక, 1 దశలోనికే పత్రిక 2వ అధ్యాయం, 1 దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు, యూదులట యేసయ్యని చంపింది ఎందుకో తెలుసా? వారి అక్రమాలు సంపూర్ణం అవటానికి. అపోస్తులందరినీ పొట్టన పెట్టుకుంది ఎందుకో తెలుసా? వారి అక్రమాలు సంపూర్తి అవటానికి. వారి అక్రమాలు సంపూర్తి అవటానికి యేసయ్యను సిలువ వేశారట. పరిశుద్ధులు దైవ సేవకులను హింస పెట్టారట. ఎప్పుడైతే యేసయ్యను సిలువ వేశారో, పరిశుద్ధులకు హింస పెట్టారో, వారి అక్రమాలు సంపూర్ణమైపోయినాయి. ఇదే 4 సార్లు పాపం అంటే. మమ్మల్ని హింస పెట్టారు, మీ అక్రమాలు సంపూర్ణమైపోయినాయి అంటాడు పౌలు అపోస్తలుడు. యేసయ్యను సిలువ వేశారు, మీ క్రియల మూలంగా, మీ స్వభావం మూలంగా ఆయనను మరలా బాహాటంగా ఆయన అవమానపరిచారు అని అన్నాడు. అంతేకాదు, మీరు ఆయన్ని సిలువ వేయటమే కాదు, మరలా ఆయన్ని బాహాటంగా మీ క్రియల మూలంగా సిలువ వేయటమే కాకుండా మమ్మల్ని హింసపెట్టారు. మీ అక్రమాలు ఏమైనాయి? సంపూర్ణమైనవి. ఒక్కొక్కరిని దేవుడు వదిలేస్తాడు ఎందుకో తెలుసా? దైవ సేవకుల మీద రంకెలు వేయటానికి, దైవ సేవకులకు విరుద్ధంగా కుట్ర చేయటానికి, కాని మాట పలకటానికి, మోషే మీద తిరుగుబాటు చేయటానికి. వారిని ఎందుకు అప్పగిస్తాడు తెలుసా? వారి అక్రమం సంపూర్ణం అవ్వాలంటే పరిశుద్ధుల జోలికి రావాలి. నీకు అర్థమవుతుందా? ఒకని అక్రమం సంపూర్ణం ఎప్పుడవుతుందో తెలుసా? వాడు యేసయ్యను సిలువ వేసినప్పుడే కాదండి. అంటే యేసయ్యను సిలువ వేయటం అంటే ఏంటి? మరలా మనం పాపం చేస్తున్నాం అంటే మరలా ఆయన సిలువ వేస్తూ బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నాం. అక్కడితో నీ అక్రమం సంపూర్తి అవ్వదు. పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేపిస్తాడు. ఒకని అక్రమాన్ని సంపూర్తి చేయాలనుకున్నప్పుడు
పరిశుద్ధులకు విరోధంగా మాట్లాడిస్తాడు, పరిశుద్ధులు హింస పెట్టేటట్టు చేస్తాడు. నీ మాటతో నీ క్రియలతో. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు, ఆ మాట చదవండి మరొకసారి, 1 దెస్సలోనికై పత్రిక 2:16. ఆ యూదులు 15, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి. అర్థమైందా? మమ్మను హింసించారు అన్నాడు పౌలు అపోస్తలుడు. ఎప్పుడైతే యేసయ్యను చంపారు, ప్రవక్తను చంపారు, దైవ సేవకుని మాటలతో క్రియలు హింసించారు, ఏమైంది ప్రసాద్? వారి అక్రమాలు సంపూర్ణమైనవి. మొదటిసారి ఏం లేదు, రెండోసారి ఏం లేదు, మూడోసారి ఏం లేదు, 4వసారి వారి క్రియల మూలంగా యేసయ్యను సిలువ వేయటమే కాకుండా దైవ సేవకులను ప్రవక్తలను హింసించారు. ఫినిష్డ్. నేలమట్టమైంది యెరూషలేము. దేవుని పట్టణమని పిలువబడిన యెరూషలేముకే గతి లేదు. రాయి మీద రాయి ఉండకుండా దొర్లించబడింది. నేను ఇదే నమ్ముతానండి. ఇక్కడ యేసయ్య అంటాడు, పౌలు అపోస్తలుడు అంటాడు, మీ అక్రమాలు సంపూర్తి అవటానికి యేసయ్యను సిలువ వేశారు, ప్రవక్తలు చంపారు, మమ్మల్ని హింసించారు. ఎంత మాట అండి అది! నీ మాటతో నీ క్రియతో దైవ సేవకు హింసిస్తున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీ అక్రమం సంపూర్తి చేసుకుంటున్నావు. వాస్తవం చెప్తున్నా. అంటే 4వ స్టెప్కి వచ్చేసావు నీవు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4వ స్టెప్కి వచ్చావు. నీ అక్రమం సంపూర్తి అయ్యే స్థాయికి ఎదిగావు. జాగ్రత్త. దేవుని మనస్సులోని మీతో చెప్తున్న మాటలు. వారు దేవునికి ప్రతినిధులు. మీ కొరకు పూటపడేవారు, మీ కొరకు సమాధానం తెచ్చేవారు. వారి ప్రాణాత్మ శరీరాల్లో నలిగిపోతే వారి శరీరాల్లో సుఖం ఉండదు. ఏ దైవజనుడైనా మీరు చూసుకోండి, వారి శరీరాలు అగ్ని చేత కాల్చబడి శ్రమల వలన కాలిపోయి ఉంటాయి. వారి కుటుంబాలు నెమ్మది ఉండదు. మళ్ళీ మీరు ఒక భారంగా మారకూడదు. 4వసారి అక్రమం సంపూర్తి అయిపోయింది. జాగ్రత్త. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఏ కుటుంబమైనా తెగించి దైవజనుడి ప్రస్తావనలోకి వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసు? వారి అక్రమం సంపూర్తి అవుతుందని అర్థం. నా సొంత మాటలు చెప్పట్లేదు, లేఖన ఆధారంతో మాట్లాడుతున్నా. ఇలాంటి స్థితి మనలో ఎవరికి రాకూడదు. మరి 1 సారి దోషం చేసావు, 2 సార్లు చేసావు, 3 సార్లు చేసావు, అనేక సార్లు నువ్వు పరిశుద్ధ దినాన్ని రాలేదు. ఎన్నిసార్లు దేవుడు సహించుకుంటాడు నిన్ను అడగడం? ఆయన ప్రేమతో సహనంతో నువ్వు వచ్చి కూర్చుంటే ఆయనకి సంబరమా? నువ్వు వేసే 1000 రూపాయల గుడి కానుకొచ్చొద్దా ఏంటి? కాదు బిడ్డ. నువ్వు మందిరానికి ఎందుకు వస్తావు తెలుసా? కానుకేయటానికి కాదు, ఆయనతో సహవాసం చేయటానికి. ప్రభువా ప్రభువా అని కొద్ది నిమిషాలు ఆయనతో మాట్లాడుకోవటానికి. మరి నువ్వు ఇంటికాడ కూర్చున్నావు, నిబంధన ఉల్లంఘిస్తున్నావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మితిమీరి తప్పిదం చేస్తే, మితిమీరి దోషం చేస్తే, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం తీసుకొని ఇంకెంతకాలం మితిమీరి దోషం చేస్తావు? మితిమీరి దోషం చేస్తే 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను శిక్షిస్తానని 10 సార్లు బైబిల్లో ఉందిగా. ఈ మాటలు కనపడవా? ఈ బైబిల్ చదవరా? ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు, పాపంతో రాసిపడడు.